అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది కార్తిక్ క్రాప్ కార్నర్. ఈరోజు మనం పెద్దారవీడు మండలం శివాపురం గ్రామానికి వచ్చాం. ఇక్కడ భూ వైద్య అనేది ఒక అరెకరాకి వేసారనమాట బెండ చెట్లకి. రైతు మన పక్కనే ఉన్నాడు. నమస్తే అన్న. నమస్కారం సార్. మీ పేరన్నా? నా పేరు శ్రీకాంత్ రెడ్డి సార్. శ్రీకాంత్ రెడ్డి. ఓకే. ఇది ఎన్ని ఎకరాలు వేసారు? నేను ఒక అరెకరా వేసాను సార్. అరెకరా బెండలు వేసారు. ఇంతకు ముందు మీరు ఏమేమి పంటలు వేసేవాళ్ళన్న? టమాటా, మిర్చి. టమాటా, మిర్చి, వరిగా ఆ 3 పంటలు వేసేవాళ్ళు. ఇదేసి ఎన్ని రోజులు అయింది? ఇదేసి 50 రోజులు అవుతుంది సార్. ఓకే, 50 రోజులు అవుతుంది. భూ వైద్య వేసి ఎన్ని రోజులు అయింది? భూ వైద్య వేసి 13 రోజులు సార్. కరెక్ట్ గా 13 రోజులు అవుతుంది. 13 రోజులు. ఇంతకు ముందు ఏమన్నా మంది వేసావా? ఇంతకు ముందు 28 వేసాను సార్. అయితే నాటిన 10 రోజులకి 28 మంది వేసావు. అవును సార్. మంది వేసిన తర్వాత ఇంకా అట్లనే ఇంక తర్వాత ఏమి వేయలేదు. ఇంకేం వేయలేదు. ఒక 10 రోజుల క్రితము భూ వైద్య వేసావు. భూ వైద్య ఎంత వేసావన్నా? భూ వైద్య 10 కేజీలు వేసాను సార్. భూ వైద్య ఒక 10 కేజీలు వేసావు. ఈ 10 కేజీలు వేసిన దానికి రిజల్ట్ ఏం కనిపించింది నీకు? ఈ రిజల్ట్ ఏంటంటే గ్రోత్ బాగా వచ్చింది సార్. భూ వైద్య వేసాక మొక్క పూత గాని కాయ గాని ప్లస్ ఇది పైరు కూడా బాగా అనుకూలంగా బాగా వస్తుంది. ఓకే. ఈ వెయ్యింది ఏమో కొంచెం పైరు కూడా దానికి తేడా కనపడుతుంది. అప్పుడే ఎన్నిసార్లు ఆపావన్నా నువ్వు వేయకుండా? 2 సార్లు ఆపాను సార్. ఈ అరెకరాలో ఒక 2 సార్లు ఆపావు? ఆపాను. దానికి రిజల్ట్స్ తెలుసుకుందామని కోసమే ఆపాను. ఓకే. కొత్త మందు ఇచ్చాడని చెప్పేసి ఒక 2 సార్లు ఆపి చూసుకున్నావు నువ్వే? ఆపాను. ఓకే. ఆపితే దానికి దీనికి డిఫరెన్స్ కనపడుతుంది. ఓకే. అంటే దానికి దీనికి ఎక్కువ మేజర్ డిఫరెన్స్ ఏం కనిపించింది? వేటిల్లో కనిపించింది? ఇది భూ వైద్య వేసిన దానికి బాగా మెరుగుదల బాగుంది. ఓకే. అది లేని దానికి కొంచెం డిఫరెన్స్ గా ముద్దుబారిపోయినట్టుగా, చెట్టు ముద్దుబారిపోయినట్టుగా ఏదో ఆడికడుకు ఉన్నట్టుగా కనపడింది. హైట్ కూడా తక్కువ ఉంది. ఓకే. క్వాలిటీ అనేది దీనిలో కనిపించింది, దానిలో కనిపిలే. మెయిన్ గా మొత్తం అన్ని విషయాల్లో చూసుకుంటే. తర్వాత కొమ్మలు ఎట్లున్నాయన్నా? కొమ్మలు భూ వైద్య వేసిందంటే కొమ్మలు బాగా పక్క కొమ్మలు కూడా పెట్టి బాగా ఉంది సార్. ఓకే. ఒక కోత కూడా కోసినట్టున్నావు 50 రోజులకి అయితే? కోసాను సార్. ఓకే. వాటిల్లో ఎంత వచ్చింది, దీంట్లో ఎంత వచ్చింది? వాటిలో అంటే ఇప్పుడు అది వచ్చేసరికి మనకు అంతా ఒక 10 కిలోలు కూడా రాదు. దీంట్లో కొంచెం మనకు ఒక 10 కిలోల దాకా పక్కన 2 సార్లకే మనకు ఒక 10 కిలోలు డిఫరెన్స్ తేడా వచ్చింది. అన్న ఇప్పుడు 2 సార్లు ఆపానని చెప్పావు, ఒక్కసారి చూద్దామా ఎక్కడ ఆపావు? చూద్దాం సార్. రండి. ఇవన్నీ వేసినాయనా? ఇవి ఇక్కడ వేసినాయి సార్. ఇవి ఇది వేసినది వేయనిది కొంచెం అటు సైడ్ ఉంది సార్. అది చూద్దాం. ఇవి వేసినాయి సార్. ఇవి వేసినాయి సార్. ఇవి వచ్చేసి వేయనివి. ఈ 2 సార్లు వేయనివి. 2 సార్లు ఆపావు? ఈ 2 సార్లు ఆపాను. ఇవి వేయలేదు. దీనికి డిఫరెన్స్ సార్. ఓకే. ఈ 2 సార్లు వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. ఇది కొంచెం పైరు కూడా కొంచెం తక్కువ ఉంది. అది భూ వైద్య వేసింది కొంచెం బాగా మెరుగు ఉంది. చెట్టు కూడా ఎత్తుగా ఉంది బాగా. ఇప్పుడు ఇంకో బస్తా తెచ్చేసుకోవాలనుకుంటున్నావా? వేసుకుంటా సార్, ఖచ్చితంగా వేసుకుంటా. ఇప్పుడు బాగా మెరుగుపడింది చూసినాం కాబట్టి మళ్ళీ తెచ్చుకొని వేసుకుంటాను కాబట్టి మళ్ళీ వేసుకుంటా సార్. ఇంకా ఇబ్బంది లేదు. ఓకే. ఓకే. ఇప్పుడు ఇది నీకు బాగా తృప్తిగా అనిపించింది? బాగా తృప్తి బాగుంది. ఇప్పుడు ఇది మిగతా రైతులకి నువ్వు చెప్తావా? చెప్తాను సార్, డెఫినెట్లీ చెప్తాను. ఇబ్బంది ఏం లేదు. ఎందుకు వేసుకొని చూసాం కాబట్టి దాని గురించి జనాలకు 10 మంది చెప్పాలి కదా మనం కూడా. ఇప్పుడు ఒకవేళ మనకి ఏమైనా బెండ రైతులు దొరికితే మీ ఫోన్ నెంబర్ అని ఇవ్వచ్చా మనం? ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. ఓకే. అదే ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం అని చెప్పేసి మనం ఇక్కడ వచ్చాము.